వస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకు ఉద్యోగం రావడమో రాకపోవడమో అర్థమైతే ఇంకొక పని కోసం వెళ్తారు. తల్లిదండ్రులకు కూడా వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటారు. 22, 23 ఏళ్ళకి హైదరాబాద్ వస్తాడు, 33 ఏళ్ళు ఆయన ఉద్యోగం రాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేయాలా? మా ఆడపిల్లలకు పెళ్ళి ఎట్లా ఉద్యోగం వస్తుంది కదా అని పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలే స్కూల్ కోతురు, మా చెల్లెళ్ళకు వాళ్ళకు ఉద్యోగం అనేది తెలవకుండా పోయింది. లేకపోతే పిల్లగానికి ఉద్యోగం వస్తుందని పిల్లనిస్తే వానికి ఉద్యోగం రాకపోతే అరే పిల్ల ఉద్యోగం వస్తుందని కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లగాడు ఉద్యోగం సంగతి తెలుస్తలేడంటే అత్తగారు వాళ్ళకి ఎంత. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు. నేను చెప్పేటివి పాసింగ్ రిమార్క్ కింద నేను చెప్తున్నా, కానీ వాస్తవంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ఒక దీర్ఘకాలికమైన సమస్య. కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టాలి, పిల్లలు హైదరాబాద్లో చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇక్కడెక్కడ ఉద్యోగం పోయేటట్టు ఉండదు, ఊర్లలో తల్లిదండ్రులకు వీళ్ళకి పంపించగలిగినంత ఆర్థిక స్తోమత ఉండదు, వాళ్ళు ఉపాధి హామీ కూలీకి పోయో లేకపోతే ఊర్లలో కూలీ నాలి పనిచేసి ఆ పైసలు ఎన్ని సంవత్సరాలు పంపించాలి, వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా? అందుకే నేను నిర్ణయించుకున్నా, ఏ ఖాళీలైనా పెండింగ్ పెట్టకండి. అందుకే గ్రూప్ 1 ఎన్ని రకాల కేసులు వేసినా సుప్రీంకోర్టు వరకు కొట్లాడి అన్ని కేసులను, తప్పుడు కేసులను అన్నిటిని కూడా బంగాళాఖాతం లేపించి ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 563 గ్రూప్ 1 పోస్టులు ఎన్నడి వలే ఇవాళ మన ప్రభుత్వం 30 రోజుల్లో 563 మంది గ్రూప్ 1 పోస్టులను మనం నియమించుకోబోతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనం ఫలితాలు ఇచ్చినాం, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. విత్-ఇన్ డేస్లో 2000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపితే దాదాపుగా 2000 పైచీలకు ఉద్యోగాలు నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 30-40 రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం. ఉద్యోగాలు 2-2.5 వేలు ఉండొచ్చు, కానీ 10 లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ వాళ్ళు ఊరు నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ అడ్డుకోవాలనే ప్రయత్నమే. మేం చెయ్యలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని చెయ్యనీయకూడదు, మేము రోడ్లు వేయలేదు ఈయన రోడ్లు వేయకూడదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేదు ఈయనను ఉద్యోగాలు ఇవ్వనీయకూడదు, మేము సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి ఈయనను చేయనీయకూడదు, మేము పరిశ్రమలు తేలేదు ఈయన తెస్తే ఏదో ఒకటి కాళ్ళల్లో కట్టడం పెట్టాలి. ప్రతిదీ ఆనాడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ సెంట్రిక్గా రాష్ట్రంలో నిర్ణయాలు జరిగితే ఈరోజు ప్రజల కోణంలో, నిరుద్యోగ యువకుల కోణంలో, విద్యార్థుల కోణంలో ఈరోజు మన ప్రభుత్వం, ఈరోజు విద్యార్థులకు మీరు అందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, దాదాపుగా డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచలేదు. నేను 40% డైట్ ఛార్జెస్ సింగిల్ స్ట్రోక్లో నేను ఇచ్చిన. కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు, పేదోళ్ళ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగలేరు, చిన్న చిన్న సబ్బు కాడ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న కాస్మెటిక్స్ని అడగలేరు. 200% 20 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంటే నేను 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్లు ఇచ్చిన. ఈరోజు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము SC, ST, BCలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసినామని 7 ఉన్నాయి. అవి 2000 మంది విద్యార్థులు ఉంటే 10 బాత్రూములు కూడా లేవు. ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర 500, 200 మంది పిల్లలు క్యూ కట్టే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మన సింగిల్ జీవో 58 నియోజకవర్గాలలో అనుమతించిన 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. గ్రీన్ ఛానల్లో కలెక్టర్ల ఖాతాలు ఆల్రెడీ నగదు కలెక్టర్ ఖాతాలు నిధులు పెట్టేసిన. రేపు పొద్దుగాలే బిల్లులు వచ్చినాయి రాలేదని కాంట్రాక్టర్లు పని ఆపితే పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు విద్యను అందించడానికి. అదేవిధంగా స్కిల్స్కి సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాస్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. 1,10,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు వస్తలేవు, 1,00,000 మంది ఖాళీగానే ఉంటున్నారు. తల్లిదండ్రులు వచ్చి కలుపుతారు, సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏదైనా ఉద్యోగం చూడు సార్ అని. మన ఢిల్లీలో బిల్ గేట్స్ వస్తే ఒక ఆయన వచ్చింది, సార్ బిల్ గేట్స్ వచ్చింది కానీ నువ్వు చెప్తావు ఉద్యోగం ఇవ్వడమ్మా పిల్లగానికి ఇవ్వండి అని. ఎట్లా వస్తుంది అంటే సార్ మరి ఇంజనీరింగ్ చదువుకున్నా నాకేం తెలుసు సార్. అందుకే
తీసుకుంటున్న సర్టిఫికెట్కి మనకున్న నైపుణ్యానికి పొంతన లేదు. డిమాండ్ అండ్ సప్లైలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫిలప్ చేయడానికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, ఒక అద్భుతమైన మోడల్ని, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. మన పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఉద్యోగమే కాదు, స్వయం ఉపాధి కూడా వాళ్ళకి కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు అవకాశాలు కల్పించాను. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. ఇవన్నీ మీరు చేసిన ఉంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కానీ, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ పిల్లలకు మీరు నిర్మించి ఉంటే ఇవన్నీ కూడా నాకు అవకాశమే రాకపోవు కదా. ఈ 59,000 ఉద్యోగ నియామక పత్రాలు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ నియామక పత్రాలు నేను ఇవ్వాల్సిన పరిస్థితే రాకపోతుండే కదా. మీ కుటుంబంలో నియమించుకున్న కారుణ్య నియామకాలు అదే కారుణ్యము ఈ పిల్లల మీద చూపించుంటే 500 కుటుంబాలకి ఇవాళ రవీంద్ర భారతిలో నేను కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా. 10 ఏళ్ళు మీరు ఏవేవైతే చెయ్యలేదో, 10 ఏళ్ళు ఏ అంశంలో మీ బాధ్యత మర్చిపోయినరో, 10 ఏళ్ళు ఏ బాధ్యత పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినరో వాటన్నిటినీ సవరించుకుంటూ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు నేను ముందుకేస్తున్నా. ఇంతకుముందు బిల్డ్ నౌ, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరు ఉన్నారు. ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డు లేదు. సామాన్యులకు మాత్రం 100 చిక్కు ప్రశ్నలు. ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్గా అప్లికేషన్. భూమి ప్రభుత్వం ఉందా తెలియదు, భూమి ప్రైవేట్దా తెలియదు, భూమి చెరువులు ఉందా తెలియదు, భూమి నాలాలు ఉందా తెలియదు, భూమి యజమాని ఇంకోరా తెలియదు. కాగితాలు ఆయన గారికి ఇస్తారు, ఆయన చూస్తాడు, ఈయన అనుమతిస్తాడు, వాడు కడతాడు. కట్టినాక ఎవడో నా భూమి అని వస్తే కొనుక్కున్నాడు, చూసేటోడు, ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు. కమిషన్లు తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్, ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇయ్యను. మా బిల్డర్ చాలామంది నా మీద అలిగినరు. అరే మాకు ముందు చాలా లగ్జరీ ఉండే, మాకు చాలా కంఫర్ట్ ఉండే, ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు మిగతా అప్పచెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది, నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు అని. ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించిన వానికి కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇంత గ్రీన్ ఛానల్లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే. రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు పెద్దోడు లేదు, అందరు క్యూలో రావాలి, ఆన్లైన్లో రావాలి, మీరు ఆటోమేటిక్ యాప్లో అప్లోడ్ చేయాలి, మీరు ఏమేమి పెడుతారో అందులో పెట్టుకురు, ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఈ భూమి ఎవరిదో తేలుతుంది, అది చెరువులు ఉందా లేదా తేలుతుంది, అది నాలాలు ఉందా లేదా తేలుతుంది. ఇవాళ అనుమతులు ఇచ్చిన వాళ్ళు మేము కొంతమందిని వాళ్ళు ఒత్తిడితో ఇచ్చారు. మేము ప్రాసిక్యూషన్కు మా అధికారులు రాశారు హైదరాబాద్, ఈ ఆఫీసర్లు అందరూ లోపలేమని. వాళ్ళు నేను పిలిచిన ఏందే అని, ఏం చేయాలి సార్, ఆనాడు ఉన్నాయని ఇయ్యమన్నాడు, మేము ఇచ్చినాం, మీరు మమ్మల్ని ఏమో శిక్షిస్తామంటారు, మా పరిస్థితి ఏందని. అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నవ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతోని ఈరోజు తెలంగాణకు సంబంధించిన